కొత్తపల్లి రూరల్ అప్డేట్ ఓవర్. సార్ విఐపి మూవ్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. మూవ్మెంట్ స్టార్ట్ అవ్వగానే చెప్తాను సార్. రోడ్ క్లియరెన్స్ చేస్తున్నాను సార్. ఓకే సార్. ఒక రెడ్ అండ్ బ్లాక్ రాయల్ ఎన్ఫీల్డ్ ర్యాష్ డ్రైవింగ్, నో హెల్మెట్, క్యాచ్ హిమ్. ఓవర్. సార్ నేను చూసుకుంటాను. ఏ పాపా సార్ రిసీవ్డ్ సార్. బిస్కెట్ కలర్ హుడీ సార్. రిసీవ్డ్ సార్. ఏ ఆపు 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 తమ్ముడు, బండి సైడ్కి సైడ్కి. సార్ రిసీవ్ చేసుకున్నాను సార్. ఏంటి సార్ ఎందుకు నా దగ్గర ఉన్నాడు సార్. సరే సార్. సైడ్ తీసుకున్నా సార్ నా దగ్గర ఉన్నాను సార్. నేను మాట్లాడతాను సార్. ఓకే సార్, కనుక్కుంటాను సార్. తమ్ముడు ఏం కాపుతున్నారు సార్? ఏడు తమ్ముడు, బండికి నెంబర్ ప్లేట్ లేదు, నీకు హెల్మెట్ లేదు, ఎలాగొచ్చేది రోడ్డు మీద. ఈరోజు నా బర్త్డే సార్. బర్త్డే రోజు ఎవడైనా హెల్మెట్ వేసుకుంటాడా? హెయిర్ చెరిగిపోదు. హ్యాపీ బర్త్డేరా. అయినా హెయిర్ స్టైల్ ఏముంది తమ్ముడు, హెడ్ ఇంపార్టెంట్ కదా. ఏంటి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? అయినా కానిస్టేబుల్కి ఆపే అధికారం లేదు కదా, నువ్వు నన్ను ఎందుకు ఆపా? తమ్ముడు అధికారంతో సంబంధం ఏమని చెప్పు. బండి ఆపేది కానిస్టేబుల్ కాదు, అర్థమైందా? ట్రాఫిక్ వాళ్ళు ఆపేది, నీకు సంబంధమే లేదు. అయినా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఒక్క నిమిషం ఆగు. నీ పేరేంటి? ఓకే, ఫోన్ చేయమంటావా? ఒక్క ఫోన్ కొడితే నీ జాబ్ ఏమంటో తెలుసు కదా. ఎందుకులే, నీ మంచి కోరే చెప్పాను. ఎంత చెప్పినా ఈ కుర్రలు ఏనర్లే తమ్ముడు. ఇప్పుడు అర్థమైంది మన రేంజ్ కానిస్టేబుల్. పేరినట్టుంది, గుండె పేరినట్టుంది. హాయ్ బా, ఇప్పుడే పోలీస్కి జలక్కిచ్చి వచ్చాను. అక్కడ రెడీగా ఉండండి, మనం ఎంజాయ్ మొదలెడదాం. నువ్వు చూపించే రికమెండేషన్ పోలీసులు తప్పుకునేలా చేస్తుందేమో కానీ నీ చావును కాదు. హెల్మెట్ నీ తలనే కాదు, నీ ఫ్యామిలీని, వాళ్ళ ధైర్యాన్ని కూడా కాపాడుతుంది.